నమస్కారం ప్రజలారా. సరే, వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అనేటువంటి వ్యక్తికి సుబ్బారెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, ఆ సంబంధాలు తెగిపోయినాయి అని అనేటువంటి వాళ్ళకందరికీ ఈ వీడియో అంకితం. ఎందుకంటే మన అన్న వెలుగొండ ప్రాజెక్టుని కట్టి జాతికి అంకితం చేసినట్టు మనం ఈ వీడియోని వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా అప్పన్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని అనుకుంటే వాళ్ళకి ఫోటోలతో సహా నేను బయట పెట్టి వాళ్ళకి అంకితం చేద్దాం. అంతకన్నా ముందుగా వైవి సుబ్బారెడ్డి అప్పన్నకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పిఏ వాడు కాదు అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ మన జగనన్న వచ్చి చెప్తాడు వైవి సుబ్బారెడ్డికి అప్పన్నకి ఎలాంటి సంబంధం లేదని. సరే, ముందుగా అన్న చెప్పేటువంటి మాటలు ఏందనేది ఒకసారి మనం విందాం. చెప్పునా? ఈ మధ్యకాలంలో మీరంతా వింటారు వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి నటన అప్పన్న 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 ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం. నీకు ఎప్పుడు విన్నారు కదా, విపిఆర్ పిఏ అన్నాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఈనాడులో వచ్చింది, అన్నిట్లో కూడా వచ్చింది అనుకోండి. సరే, ఏంది విషయం అనేది మనం చూస్తే, చిన్నప్పతో మీ బంధానికి ఇంతకంటే రుజువులేం కావాలని పెద్ద క్వశ్చన్ మార్కు. 2024 వరకు చిన్నప్పన్న మీతోనే ఉన్నారనేందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. ఏపీ భవన్ లైజన్ అధికారి అయితే మరి నీడలా మీ వెంటే ఉంటారు. ఎందుకు ఉంటాడంటే విజయవాడ పోతే విజయవాడ, అదేవిధంగా తిరుమలకి పోతే తిరుమల, ఢిల్లీకి పోతే ఢిల్లీ, వైజాగ్ పోతే వైజాగ్, కడప వచ్చే కడప, వెనకిడితే దేనికి ఉంటాడు? అసలు లెటర్ యాడ్ మీద కూడా అదే నెంబరే ఉండదంటే ఆడనే అర్థం కాల. ఇన్ని కథలు ఎందుకు? వాడిని అడ్డం పెట్టుకొని రేపు వైవి సుబ్బారెడ్డి నెత్తి మీదకి వచ్చింది కాబట్టి వాడిని ఎత్తి నేయగలినాడు. ఎందుకంటే వాడిని పెట్టుకున్నాడు కాబట్టి, వాడిని దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి నాకేం సంబంధం లేదు, అంతా వాడిని ఎత్తిన ఓడి గుడుగాల ఓడికి టీ ఖర్చుల కన్నా ఇచ్చాడో లేదో అది దేవుడికి తెలియాల. అదేవిధంగా చూసుకుంటే టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడైన కదరు చిన్నప్పన్న మధ్య గాఢానుబంధానికి చిత్రాలు, తిరుగులేని రుజువులు. 2014 నుంచి 2018 వరకు చిన్నప్పన్న తన దగ్గర పిఏగా పనిచేశారని, ఆ తర్వాత ఏపీ భవన్ లైజన్ అధికారిగా ఇతర ఎంపీల దగ్గర పనిచేశారని, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి పదే పదే చెబుతున్నారు. ఏపీ భవన్ లో లైజన్ అధికారికి 2023-24లో కూడా సుబ్బారెడ్డి వెంట నీడలా ఉండవలసినటువంటి అవసరం ఏంది? సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారితో వెళ్తున్నారంటే అర్థమైంది. చిన్నప్ప సుబ్బారెడ్డికి పిఏ మాత్రమే కాదు, వారి మధ్య అంతకు మించిన బంధం ఏదో ఉందనే కదా చిన్నప్ప వారింట్లో ఓ మనిషిగా చలామణి అయ్యారనే కదా, అది వాస్తవం కదా.